ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మనల్ని ఆయన క్షమించే దేవుడు. ఈరోజు మన అంశం క్షమించే దేవుడు. అవును, ఈ లోకంలో మనం తప్పు చేస్తే ఎవరు కూడా క్షమించరు. ఎందుకనంటే తప్పుని ఒప్పుకున్నప్పుడు క్షమించే వాళ్ళు కూడా ఉంటారు. ఒప్పుకోవటం అనేది మనకి అవసరం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన నుండి ఇది ఆశిస్తున్నారు. ఆయన క్షమించే దేవుడు. మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 86వ దావీదు కీర్తనలో అంటున్నాడు, నీవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు అని. మరి అట్లాగే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, మరి క్షమించుటకు నేను సిద్ధంగా ఉన్నాను. పాపములు ఒప్పుకుంటే గనక మనం చూడండి, ఈ లోకంలో తప్పు చేయని వాళ్ళు ఎవరూ లేరండి. కానీ మరి ఒక సేయింగ్ ఉంది కదా, ఏంటంటే టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ డివైన్. అంటే తప్పు చేయడం మానవ సహజం, కానీ క్షమించడం అనేది దేవునికే అది సాధ్యమైంది అని. ఈ లోకంలో మనం చేసిన ప్రతి పాపానికి కూడా క్షమాపణ కలుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. బైబిల్ గ్రంథంలో యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయంలో మరి 6-7 వచనాల్లో చూసినట్లయితే ఏమని రాయబడి ఉంటుంది, మనము ఒప్పుకొని ఎడలా, ఆయన ఎదుట మన పాపలు ఒప్పుకునేలా ఆయన క్షమించే దేవుడు, ప్రతి పాపాన్ని క్షమించే దేవుడని. కాబట్టి ఈ లోకంలో మనం అందులోని ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట మనం ఒప్పుకున్నట్లయితే ఆయన మనల్ని క్షమించి విడుదల చేసి ఆయన రక్షించే దేవుడు. ఈ రోజున ఏదైనా తప్పు చేసి కృంగిపోతున్నావేమో నీలో నువ్వు, ఎవరికి చెప్పుకోలేక మరి ఒకవేళ కృంగిపోతుంటే, ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారు 2 చేతులు పెట్టి మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఈరోజే ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభు పాపినైన నన్ను కరుణించు అని ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడిగా తీర్చి పంపిస్తానన్నాడు. మరి ఆ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి హృదయ భారాన్ని అంతటినీ కూడా తొలగించుకుని మరి తేలికగా స్వతంత్రుడిగా మారటానికి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ వాక్యం వింటను మీకు సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు వందనం చెల్లించుకుంటున్నాను ఆయన. ఈ వాక్యం వింటున్న ప్రియ బిడ్డలు నాయన తండ్రి, దోష భారము చేత, పాప భారం చేత ఒకవేళ కృంగిపోతున్నారేమో తండ్రి, ఎవరికి చెప్పుకోలేక నాయన వారు వేదనలతో ఉన్నారేమో తండ్రి, పరిశుద్ధమైన మీరు క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు. ఈరోజే వారిని ప్రభా ప్రతి పాపం నుండి విడుదల అనుగ్రహించి స్వతంత్రులుగా మార్చి నాయన సంతోషవర్తులుగా చేయమని, కృప అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.